హైదరాబాద్ ఎంపీ సీట్ అంటే ఓవైసీల అడ్డ. 40 ఏళ్లుగా ఈ సీటుపై తమ పేరే రాసి పెట్టుకున్నారు. ఈ స్థానంలో ఇతర నేతలు గెలిచే ఛాన్సే లేదు. అయితే ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో మజ్లీస్కు గట్టి పోటీ ఇచ్చింది ఒక్క బీజేపీనే. దీంతో ఈసారి హైదరాబాద్ను ఎలాగైనా గెలవాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. అందుకే ఓవైసీపై పోటీకి మాధవీలతను బరిలోకి దించారు. మరి పాత బస్తీపై మాధవీలత ప్రభావం ఏ మేరకు పనిచేస్తోంది? మజ్లీస్ కంచు కోటను ఈసారి ఆమె బద్దలు కొడుతుందా? రానున్న లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలు కొట్టేందుకు కొత్త వ్యూహాలను రచిస్తోంది. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానం 1984 నుంచి ఎంఐఎం చేతిలోకి వెళ్లిపోయింది. నాడు అక్కడ ఎంఐఎం అభ్యర్థిగా ఉన్న సలావుద్దీన్ ఓవైసీ 2004 వరకు వరుసగా 6 సార్లు విజయం సాధించగా ఆయన మరణం తర్వాత వారసుడైన అసదుద్దీన్ నేటి వరకు ఎంపీగా గెలుస్తూ వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికి లేని రోజుల్లోనూ ఈ స్థానంలో ఎంఐఎంకి గట్టి ప్రత్యర్థిగా నిలుస్తూ వచ్చింది. దేశవ్యాప్తంగా మోదీ ప్రభ వెలిగిపోతున్న ఈ సమయంలోనైనా ఒక్కసారి హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ అధిష్టానం గట్టి పట్టుదలగా ఉంది. అందుకే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి విజయాన్ని సాధించాలని, తద్వారా అసదుద్దీన్ అతని పార్టీకి చెక్ పెట్టాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఓవైసీ ప్రభావం ఎంతో కొంత తగ్గిందని, దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంని గట్టిగా ఢీకొట్టే ప్రయత్నం చేస్తోందని, కనుక ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు గట్టిగా ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నుంచి ముస్లిం నేత బరిలో నిలిస్తే ఈసారి ఇక్కడ భారీగా ముస్లింల ఓట్లలో చీలిక రావచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ సమయంలో బలమైన కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే ఓవైసీ మీద గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తోంది. ఇప్పటికే అక్కడ పోటీ చేస్తున్న భగవంతరావు, విక్రమ్ గౌడ్లలో ఒకరిని బరిలో దించాలనుకున్న ఆ పార్టీ ప్రస్తుతం కొంపెల్ల మాధవీలతను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత కోఠి మహిళా కళాశాలలో అనంతరం నిజాం కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ఈమె భరతనాట్య కళాకారిణి కూడా. విరించి హాస్పిటల్స్ యజమానిగానే కాక మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో క్యూ ఫండ్ అనే ఫిన్కార్ప్ను నడుపుతున్నారు. ఈమె భర్త విశ్వనాథ్ కూడా వ్యాపారవేత్తే. మాధవీలత లోపాముద్ర ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా చాలా కాలంగా పాతబస్తీ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పేదల బస్తీల్లో హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులు ఇవ్వడం, టైలరింగ్ కేంద్రాలు పెట్టి మహిళలకు శిక్షణనిచ్చి వారికి తగిన పనిని ట్రస్ట్ తరపున కల్పించడంతో పాటు ప్రజ్ఞాపూర్ దగ్గర 4 లక్షల చదరపు అడుగుల్లో గోశాలను నిర్మించి దేశవాళీ ఆవులను పరిరక్షించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ సమయంలోనూ రోజు వందలాది మందికి భోజనాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పంపి స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు. అటు సాధు సంతులతో సమావేశాలు పెట్టించడం, ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయించి పాత బస్తీలోని హిందూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఇక ఈ స్థానంలో ఆది నుంచి బీజేపీ లోక్సభకు పోటీ చేస్తున్న బద్దం బాలరెడ్డి హయాంలో ఎంఐఎంకు గట్టి పోటీ ఇవ్వగలిగింది. 1991 లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి 4,54,823 ఓట్లు రాగా బాలరెడ్డికి 4,15,299 ఓట్లు వచ్చాయి. ఓవైసీ కేవలం 39,524 ఓట్లతో గెలిచారు. హైదరాబాద్ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎంఐఎంకు వచ్చిన అతి తక్కువ మెజారిటీ ఇదే. అలాగే 1998 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బద్దం బాలరెడ్డి 4,14,173 ఓట్లు, 1999 ఎన్నికల్లో 3,87,344 ఓట్లు సాధించి రెండో స్థానం సాధించారు.
నాటి నుంచి బీజేపీ ఈ స్థానంలో తన పట్టును నిలుపుకుంటూనే వచ్చినా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ సాయంతో ఎంఐఎం ఇక్కడ గెలుస్తూ వస్తోంది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ఎంఐఎం ఇక్కడ కాస్త ఉక్కపోతను ఎదుర్కొంటోంది. విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల పరంగా దీనస్థితిలో ఉన్న పాత బస్తీలో పెద్ద సంఖ్యలో వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన హిందీ మాట్లాడే ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బాగా చదువుకున్న, ఆర్థిక వనరులున్న, హిందీలో ప్రజలతో మమేకమయ్యే ఒక మహిళను బరిలో దింపితే త్రిముఖ పోరులో సత్తా చాటవచ్చని బీజేపీ అంచనా. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉమాభారతి, మోదీ, అమిత్ షా వంటి నేతల రోడ్ షోలు, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పలుకుబడి, ఎంబీటీ ఓటు బ్యాంకుతో పాటు దశాబ్దాలుగా ఓవైసీ అంటే మొహమ్మొత్తిన యువ, అభ్యుదయ ముస్లింల మద్దతు తమకే లభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఈసారి అసద్ను ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది కాషాయ పార్టీ. వాస్తవానికి ఇప్పటికే 2-3 సార్లు బీజేపీ అభ్యర్థి రెండో స్థానం దక్కించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓవైసీని ఓడించాల్సిందేనని, ఆర్థిక బలం, అంగబలం, అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీలతను బీజేపీ బరిలో దింపిందని ఇన్సైడ్ టాక్. మరీ ముఖ్యంగా మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అసదుద్దీన్కు హైదరాబాద్లోనే చెక్ పెట్టాలన్నది కమలనాథులకున్న మెయిన్ టార్గెట్ అట. ఇందులో భాగంగానే ఇలా ప్రజల్లో గుర్తింపు ఉన్న మాధవీలతను తెరపైకి తెచ్చింది కమలం. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.